ఎండాకాలం అంటేనే పచ్చళ్ళకు మంచి సీజను. టమాటా పచ్చడి కానీ, లేకుంటే పళ్ళ మిర్చి కానీ, లేకుంటే చింతకాయ కానీ, పండు మిర్చి కానీ, ఇటువంటి మామిడికాయ పచ్చడి కానీ పళ్ళకు మంచి సీజను. ఈ సీజన్లో అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటారు. అందులో మంచి టేస్ట్ గలది ఇష్టమైంది మామిడికాయ పచ్చడి. ఊరగాయ అంటే అందరికీ తెలుసు. ఊరగాయ అంటేనే నోరు ఊరుతూ ఉంటుంది. ఈ ఊరగాయ పప్పుచారులో మిక్సింగ్ చేసుకోవచ్చు, సప్పిడి పప్పులు అనేక వాటిలో మిక్సింగ్ చేసుకొని తినే ఛాన్స్ ఉంది. ఊరగాయ అంటే అదొక ఆంధ్రాకు కానీ ఇటు తెలంగాణకు కానీ మంచి ప్రత్యేకత ఉంది. ఈ ఊరగాయ తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఇటువంటి ఊరగాయని పచ్చడి చేసుకొని ఇప్పుడు మనం ఎలా కొయ్యాలా, ఎలా పచ్చడి విధానం అవి చాలా జాగ్రత్తగా ఉప్పు కారం కానీ లేకుంటే నూనె కానీ అన్నీ కూడా సమపాళ్ళు వేసుకొని ఈ పచ్చడి మనం తయారు చేసుకున్నట్లయితే రేపు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ఊరగాయని చాలా జాగ్రత్తగా పచ్చడి పెట్టుకొని మనం టేస్ట్ చేద్దాం. ఓకే.